ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ హర్ష. సో ఈరోజు మనం ఒక అడ్వెంచరస్ జర్నీ అయిపోతున్నాము. మార్నింగ్ మేము 7కి స్టార్ట్ అయ్యి అక్కడ నుంచి జోగులాంబ టెంపుల్కి వెళ్ళి జోగులాంబ టెంపుల్ నుంచి తమ్మిరాజు వాటర్ ఫాల్స్ అని ఉంటుంది. కర్నూలు దాటిన తర్వాత కర్నూలు ఎయిర్పోర్ట్ ఉంటుంది కదా, దాటిన తర్వాత ఉంటుంది. సో వాటర్ ఫాల్కి అయితే వచ్చేసినాము. ఇక్కడ ఉన్న లోకల్స్ని అడిగినాము, వాటర్ వస్తున్నాయి అని అన్నారు. కానీ వే మాత్రం చాలా దారుణంగా ఉందన్నమాట. అందుకే కెమెరా చూడకుండా కింద చూసి మాట్లాడుతున్నా. మన వాళ్ళు అంతే ఇదిగోండి ప్లాస్టిక్ వేసి పడేసారు. రూట్ ఎట్లా చూడండి ఒకసారి. హాయ్ చెప్పి, మామూలుగా లేదు, ఫుల్ అడ్వెంచర్. చూపిస్తా బ్యాక్ క్యామ్ నుంచి. మొత్తం రాళ్ళు రప్పులు ఘోరంగా ఉంది. ఎట్లా చూడండి, నడవడానికి కొంచెం కూడా లేదు, మొత్తం రాళ్ళుల్లా అటు ఇటు ఘోరంగా ఉంది పరిస్థితి. నేను వేరే మ్యాప్స్లో ప్లస్ వేరే వాళ్ళని అడిగితే సో ఇలాంటి ఈ రాళ్ళల్లోనే 1 కిలోమీటర్ ఈ వాటర్ని ఫాలో అవుతూ వెళ్ళాలని అన్నారు. రోజు ఇంట్లో తిని పండుకొని కొవ్వు పెంచుకున్నాము. ఈరోజు నడవాల్సి వస్తుంది. చాలా ఘోరంగా ఉంది పరిస్థితి, ఆయాసం వచ్చేస్తుంది. అరే 2 రూట్లు ఉన్నాయి రా, ఎక్కడ పోవాలి చెప్పి. బెటర్ చాయిస్ అని రాంగ్ డైరెక్షన్లో పోయినాం అనుకో, గోవింద. వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అక్కడ నుంచి పోవాలి కాబట్టి కింద. ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, ఎక్కడ పోవాలో తెలుస్తలే. వాటర్ అయితే ఇటు నుంచి వచ్చినాయి. సో ఇక్కడ మధ్యలో ముందరికి వచ్చినాక 2 వేస్ వస్తాయి. ఆ 2 వేస్లో మీరు రైట్ సైడ్ మళ్ళాలి, రైట్ సైడ్ నుంచి వెళ్ళాలి. ఇందాక పక్కనే పొలాలు ఉన్నాయి. సో వాళ్ళని చూసిండే, ఒకసారి అడిగితే వాళ్ళు రైట్ సైడ్ వెళ్ళండి అని చెప్పారు. బ్లాగింగ్ చాలా కష్టంగా ఉందమ్మా, ఆయాసం వస్తుంది. మా దగ్గర వాటర్ కూడా అయిపోయినాయి. చెప్పి వినిపిస్తుంది వాటర్ ఫాల్స్ సౌండ్. చెప్పి వినిపిస్తుందా? అదే చిన్నది ఉండొచ్చురా, కానీ ఇది మాత్రం చూడండి అసలు చాలా అడ్వెంచర్ ఉంది. ప్లస్ వంగి వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడ చూడండి మనకి ఆల్మోస్ట్ నీ లెవెల్ దాకా ఉన్నాయి కొమ్మలు, చెట్టు కొమ్మలు. సో వంగి వెళ్ళాలి. ఈ వాటర్ ఫాల్ అయ్యాది. షట్ ఈ సౌండ్ వస్తుంటే మేము వాటర్ ఫాల్స్ ఏమో అనుకున్నాం, దగ్గరికి వచ్చామేమో అనుకున్నాం. ఏ నిజమా? కాసేపు కూర్చుంటే బెస్ట్ అనిపిస్తుంది చెప్పి. ఇప్పుడు మేము కూర్చొని ఉన్నాము. ఇది చూడండి ఎంత హైట్లు ఉన్నాయో. మొత్తం వంగుకుంటూ వెళ్ళాలి, చాలా దారుణంగా ఉంది. ఇటు నుంచి వచ్చినాము. సో చిన్న బ్రేక్ తీసుకున్నాము. ఇంకా ఉండొచ్చు, ఒక 800 మీటర్స్ ఉండొచ్చు. 1.5 కిలోమీటర్స్ అక్కడి నుంచా, రోడ్ నుంచా? అంటే ముందుకు వచ్చేసి ఉంటాం 1/2 కిలోమీటర్ రాలే. ఏదో పాజిటివ్నెస్ కోసం అట్లా మాట్లాడుతున్నా. ఉండింటారు ఇంకో 800 మీటర్స్. ఇప్పుడు ఇలాంటి రూట్లోనే వెళ్ళాలి. యాక్చువల్గా రిటర్న్ వెళ్ళిపోదాం అనుకున్నాము, వేరే ప్లేస్కి యాగంటి వెళ్ళిపోదాం అనుకున్నాము. కానీ ఇక్కడున్న పక్కనే ఉన్న పొలాలు ఉన్నాయి కదా, వాళ్ళని అడిగితే వస్తున్నాయి వాటర్ అని చెప్పారు. సో అందుకే ఇక ముందుకి ప్రయాణం కొనసాగిస్తున్నాం మేము. ఇక్కడైతే అసలు చాలా డేంజరస్ ఉంది, మొత్తం కిందికి ఉందన్నమాట. వంగి పోవాలా, ముందుకి ఇంకా ఎక్కువ ఉందంట. చలో, వాటర్ ఫాల్ కష్టాలు. ఈ రోడ్లో వచ్చి నడుచుకుంటూ వచ్చి పెద్ద ట్రెక్ ఎక్కి చూడండి, దుంకుతున్నాయి. చూడండి లోపల చూడండి, మామూలు కాదు, స్నానం చేసినట్లే ఉన్నాయి. వాటర్ ఫాల్ అయితే కనిపించింది, చాలా హ్యూజ్ ఉంది. మీకు చెప్తే అసలు షాక్ అయిపోతారు. ఇప్పుడు నాకు దుంకే చెమటల కన్నా ఎక్కువ వస్తున్నాయి అవి, అంతే. దానికి 3 వస్తుండేమో. అడవి మనం స్నానం సమర్పయామి చేసుకొని రిటర్న్ వచ్చేయడం. అంటే 2 వీక్స్ నుంచి వర్షాలు లేవు కదా, మేబీ అదొక రీజన్.
నాకైతే గుండె అయిపోతుందేమని భయం అవుతుంది. మా జేపీ గడేమో ఇంత లేడు. చూడండి ఒకసారి, మామూలుగా లేదు అసలు. ఐఎమ్ గోయింగ్ టు యూజ్ దిస్, ఐ కాంట్ డూ ఎనీథింగ్. ముఖం మొత్తం వాసన వస్తుంది. ఇట్స్ ఓకే. కొన్నిసార్లు ఆతృత సార్ ఆగలేకపోతున్నానండి అని అంటావా? బోర్లో పడితే మొత్తం ముఖం అంతా షేప్అవుట్ అయిపోతుంది. చాలా జాగ్రత్తగా నడవాల. అంతా వుడ్లాండ్ మహిమ కాపాడుతున్నాయి. సాహసం అనే చెప్పాలి ఈ వాటర్ ఫాల్కి మనం ఈ రూట్ని ఎంచుకున్నందుకు. వచ్చేసినాం ఆల్మోస్ట్. కనిపించింది వాటర్ ఫాల్ కూడా. చాలా సన్నగా వస్తున్నాయి వాటర్. కెమెరాలో కనపడదు, అది దగ్గరకు పోయి వాటర్ మీద పెడితే కానీ కనపడకపోవచ్చు. ఆడేడుంది రా, అట్లా పోతావు. నా షూస్ అంతా తడుస్తాయి ఇప్పుడు దాంట్లో దిగితే. తడిసాయి అట్లా చెప్పి షూస్ తడుతాకి చెప్పి అంత ట్రై చేసినప్పుడు తడిచిపోయినాయి అన్నమాట. చూడండి పిల్లలు, వస్తున్నాయి వస్తున్నాయి, వచ్చేసాం వచ్చేసాం. అట్లా కాదు, దాంట్లో మీద పెడితే జారి కింద పడతావు. షూస్ తడవద్దురా, నేను అడ్డా సరే అన్నట్లుంది. నాకేం చేస్తాం, అవి తడిచినాయంటే ఇంకా మళ్ళీ బైక్ నడిపేటప్పుడు ఇబ్బంది అవుతుంది. అన్నట్లు చెప్పలేదు కదా మనం ఎట్లా వచ్చినాం. మనం BMW వేసుకొని వచ్చేసాం అనమాట, బేబీని వేసుకొని. 7 to 8కి జోగులాంబ వచ్చేసినాము. ఇప్పుడు చెప్పులు ఇప్పి చేతిలో పట్టుకోవడం అంటే ఇదేనేమో. ఇక్కడ ఇంకా వేరే ఆప్షన్ అట్లా ఇప్పాల్సిందే అనిపిస్తుంది. వాటర్ అయితే బాగానే వస్తున్నాయి. వాటర్ ఫాల్ అసలు గ్యాప్లో వస్తున్నాయి. బట్ ఇంకొక 150 meters అనుకుంటున్నా. ఆల్మోస్ట్ ఒక్కొక్క దగ్గర అయితే నీస్ వరకు వచ్చేసినాయి వాటర్. నా షూస్ అక్కడే వేసేసి వచ్చా దారిలో, లాంగ్కి ఇబ్బంది అవుతుందని. రిటర్న్ కూడా అట్లే వెళ్ళలేదు కాబట్టి సో అక్కడ వేసేసి చాలా జాగ్రత్తగా స్లోగా వెళ్తున్నా. ఒక చిన్న టిప్ చెప్తా నేను, జస్ట్ మిస్. సో ఇలాంటి తడిగా ఉన్న రాళ్ళపైన కాలు పెట్టకండి, స్లిప్పరీగా ఉంది అక్కడ. సో మ్యాక్సిమం ఇలా డ్రై ఉన్న వాటిపైన పెట్టండి, పెట్టున్న దానిపైకి వెళ్ళకండి. వావ్, వర్త్ వర్మ వర్త్, అంతేం కాదనుకోండి. మన వాళ్ళంతా పెంట పెంట వేసేసారు ఇక్కడ, చాలా ఘోరంగా వేసేసారు. సో వాటర్ ఫాల్స్ అయితే అక్కడ ఉన్నాయి. ఇంకా ముందుకు వెళ్ళాలేమో, ఉందా రూట్? సో చాలా దారుణంగా, చాలా లోతుంది, డీప్. అట్లా వెళ్ళాలి, చూడాలి అన్నమాట మనం వచ్చే వాటర్ ఫాల్. దీనికోసం ఇంత అడ్వెంచర్ చేసి వచ్చినాం కానీ నాట్ వర్త్. అంటే రైనీ సీజన్ కాదు కాబట్టి మనం కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇక్కడైతే బాగానే వస్తుంది, ఇక్కడ కూర్చొని మంచిగా చేయొచ్చు, స్నానం చేయొచ్చు. మళ్ళీ మీరు వేరేది అనుకున్నారు. సో ఇప్పుడు పైకి ఎక్కాలి. సో ఇదే ఆ వాటర్ ఫాల్, అంతేం లేదు, చిన్న ఉంది. నాకు తెలిసి ఇక్కడ అంతా వస్తాయి, ఇదంతా వస్తే చాలా బాగుంటుంది. పెద్దగా మొత్తం కొండలు ఉన్నాయి, చుట్టుముట్టు లోపలికి ఉంది. ఇక్కడ వాటర్ అంతేం డీప్గా లేవు, కొంచెమే ఉన్నాయి. సో ఇప్పుడు అవతలకి వెళ్ళాలంటే అటు నుంచి వెళ్ళాలి. సో వాటర్లోకి అయితే దిగేసినాము. ఫుల్ క్లియర్గానే ఉన్నాయి వాటర్, ఇక్కడ అంతా క్లియర్గా ఉన్నాయి, కనిపిస్తుంది అనుకుంటా మీకు. చాలా క్లియర్ ఉన్నాయి.
బట్ ఇక్కడ ఆ బ్రో ఉన్న దగ్గర అంతా లోతుంది అండ్ ఇక్కడ కూడా లోతుంది. మళ్ళీ అక్కడ తను కూర్చున్న దగ్గర స్టోన్స్ ఉన్నాయి, అక్కడ మీకు కొంచెం కనిపిస్తుంది అనుకుంటా. అండ్ వాటర్ పైనుంచి వస్తున్నాయి కానీ చాలా అసలు ఇట్లా ఫోర్స్గా పడుతున్నాయి. ఆ పైనుంచి ఏదో దెబ్బ తగిలినట్లు అనిపిస్తుంది, ఏదో కుచ్చుకున్నట్లు. చాలా సన్నగా పడుతున్నాయి. ఇక్కడల్లా మొత్తం వస్తే సూపర్ ఉంటుంది. ఇక్కడంతా చాలా హ్యూజ్ ఉంటుంది. మేబీ ఫోర్స్ కూడా ఎక్కువ ఉంటుంది వాటర్ది, వెళ్ళడం కూడా కష్టం అనుకుంటా. ఇక్కడ నేను నిల్చిన దగ్గర ఆల్మోస్ట్ హాఫ్ దాకా వచ్చేసిన. ఇంకా ముందరికి ఇటు కొంచెం ఇటు వెళ్తే మునుగుతాం అనమాట. ఎలుగు సరిగ్గా రాదు అప్పుడప్పుడు. ఏం చేస్తాం, ఎందుకు అరుస్తున్నారా బాబు. పడ్డాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అక్కడ మొత్తం స్లిప్పరీ ఉంది, మీకు గ్రీన్ కలర్లో కనిపిస్తుంది కదా ఆ నాచు. సో దానివల్ల చాలా స్లిప్పరీ ఉంది, వాళ్ళు అట్లే వెళ్తారు. సూపర్ వర్త్ అనిపించింది. కనీసం ఇదైనా ఉంది అంత ట్రెక్ చేసి చెమటలు ఘోరంగా అడ్వెంచర్ చేసుకుంటూ వచ్చినందుకు. కాసేపు జలకాలంటే లాగా వెళ్ళిపోయింది. ఇక్కడ వస్తాడు ఏం లోపల లేదు ఒక తోటి. రిటర్న్ అయిపోయినాం మేము ఆల్రెడీ. ఆల్మోస్ట్ అక్కడ అంటే ఒక 300 meters వచ్చేసినాం రిటర్న్. షూస్ ఒక దగ్గర వేసిండే కదా, స్టంట్ అయింది. మళ్ళీ ఎక్కడ పెట్టినో ఎగ్జాక్ట్గా ఐడియా లేదు. సో అలా దాటేస్తూ వచ్చేసినాము. వచ్చేసిన తర్వాత కొద్దిగా ముందరికి వచ్చాక మళ్ళీ కొంచెం ఒక 20 meters బ్యాక్ వెళ్ళి వెతుకుతూ స్లోగా వెళ్తే దొరికినాయి. సో రిటర్న్ అయిపోతున్నాం. అటంతా వాటర్ కొంచెం రిస్కీ లాగా ఉంది. మొత్తం చెట్ల కొమ్మలు ఉన్నాయి. సో ఇటు నుంచి కొంచెం పాత్ క్లియర్గా ఉంది. సో అందుకే ఇటు నుంచి వెళ్తున్నాం. షూస్ తడపొచ్చు, బట్ తడిస్తే ఇంకా మళ్ళీ రైడింగ్ చేసేటప్పుడు బైక్ రైడ్ చేసేటప్పుడు ఇబ్బంది ఉంటుంది కదా. సో అలా అని వేసుకోవట్లా, మళ్ళీ కాళ్ళకి ఇన్ఫెక్షన్లా అవుతుంది మొత్తం వాటర్లో తడిచిన అలాగే వేసుకుంటే. నేనేమో టీ-షర్ట్ వేసుకోలేదు, ఏం వేసుకోలేదు. మొత్తం ఈ చెట్ల కొమ్మలు గీసుకుపోతున్నాయి. ఎర్రగా అయిపోయింది స్కిన్ అంతా. ఏదో షార్ప్ ఉంది, గుచ్చుకుంది. బ్లడ్ ఏం రాలేదు లక్కీగా. కొంచెం పెయిన్ అవ్వగానే తీసేసిన. తమ్మిరాజు వాటర్ ఫాల్స్ రావాలనుకునే వారికి ఇలా ఉంటుంది. చాలా జాగ్రత్తగా రావాలి. సో ఈ వాటర్ ఫాల్కి వస్తారు కదా, కొన్ని టిప్స్ చెప్తా. క్యారీ వాటర్, ఎక్సెస్ ఆఫ్ వాటర్, ఓన్లీ వాటర్, స్నాక్స్, ఏమైనా ఫుడ్ ఉంటే తెచ్చుకోండి, అంతకు మించి ఇంకేం తీసుకోవద్దు. బ్యాగ్లు అట్లా ఏమన్నా ఉంటే బ్లడ్ వస్తుంది, గుచ్చుకుంది. బ్లాగింగ్స్ కష్టాలు ఇవన్నీ చూపించాలని అనుకుంటాము, బట్ ఏమవుతుందంటే అక్కడ ఇలా స్లోగా వెళ్ళాల్సి వస్తుంది. వాడు అక్కడ వెళ్ళిపోతున్నాడు,
కింద చూడకుండా కెమెరా సైడ్ చూస్తూ వ్లాగింగ్ చేస్తూ మాట్లాడుతూ రావడం వల్ల ఈ రిస్క్. బ్లడ్ అయితే వస్తుంది లైట్గా, అదిదా మ్యాటర్. నాకు తెలిసి ఈ వీడియో చాలా లెంతీగా వస్తుంది అనుకుంటున్నా, ఆల్మోస్ట్ ఒక 15 to 20 minutes. సో మీరు స్టార్టింగ్ పాయింట్ దగ్గరే మీకు రైట్ అండ్ లెఫ్ట్ కనిపిస్తుంది. రైట్ మళ్ళండి, రైట్ మళ్ళేసి అలాగే స్లోగా ఈ రాళ్ళు అలాగే ఉంటాయి, రాళ్ళు రప్పాలు 2 ఉంటాయి. సో అక్కడ రైట్ తీసుకోవాలి స్టార్టింగ్ వచ్చేటప్పుడు, అండ్ స్ట్రైట్ ఒకటే రూట్. ఇంకా లూప్ హోల్స్ అవి ఉండవు అమ్మ, ఈజీ వే ఉండదు. కొన్ని కావాలంటే కొన్ని వదిలేసుకోవాలా, తప్పదు. సో స్నాక్స్, వాటర్ బాటిల్ తప్ప ఇంకేం తెచ్చుకోకండి. మంచి షూస్ తీసుకోండి, స్పోర్ట్స్ షూస్ అయితే బెస్ట్. ఇవి వుడ్లాండ్వి కాబట్టి తడుస్తే వెంటనే ఆరవు. సో అందుకే నేను ఇలా వెళ్తున్నాను కాళ్ళతో. ఇక్కడ ఎలా ఉందో చూపిస్తా. అలా బెండ్ అవుతూ వెళ్ళాలన్నమాట. సో ఇలా మొత్తం ఇంత ఉంది, ఆల్మోస్ట్ నా నీస్ వరకు ఉన్నాయి. కొన్ని దగ్గర కింద కూడా టచ్ అవుతున్నాయి కొమ్మలు. నేను ఎక్కడి నుంచో వచ్చేసా. బట్ వాటర్ తెచ్చుకుంటారు కదా, తీసిన బ్యాగ్లో వేసేసిన. పడిపోతే ఇప్పుడు ఉంటుంది రే, వెతకలేక నీళ్ళుల్లా ఘోరాతి ఘోరం. అది ఇంకా అరాచకం, కాలం పోయిందంటే. ఆల్మోస్ట్ వాటర్ ఇంకా తగ్గుతున్నాయి. ఇవి షార్ప్ ఉన్నాయి కదా, అవి కూడా గుచ్చుకుంటున్నాయి లైట్గా. స్లిప్పర్స్ అయితే ఉండవు నాకు తెలిసినంత వరకు, తగ్గిపోతాయి ఈజీగా. ఎందుకంటే ఈ స్టోన్స్ పైన స్లిప్పరీ ఉన్న దగ్గర జారిందంటే అంతే ఇంకా. సో లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అంటారు కదా, సో అలాగా తక్కువ తెచ్చుకొని ఎంజాయ్ చేసి వెళ్ళండి. ట్రై టు అవాయిడ్ జీన్స్. నేను రైడింగ్ జాకెట్, 2 హెల్మెట్స్, షూస్, అండ్ ఇంకా గ్లౌజ్, బట్టలు, వాటర్ బాటిల్ అన్నీ తెచ్చేసుకున్నాం. ఇక్కడ హైవే దగ్గర షాప్ ఉంటుంది. సో మీరు ఆ షాప్ దగ్గర పెడితే సేఫ్ అన్నమాట. వాళ్ళకి ఏదో 10 or 20 ఇస్తామంటే పెట్టుకుంటారు. సో వాళ్ళకి ఇచ్చేసి మీరు అక్కడ రిలాక్స్ అవ్వచ్చు కాసేపు. సో ఆ షాప్ చూపిస్తాను, అది హైవే మీదే ఉంటుంది. హైవే నుంచి మనం లోపలికి రావాలి. అక్కడికి వెళ్ళినాక స్టార్ట్ చేస్తాను, మరి లెంతీ అవుతుంది, సేమ్ రూట్ కదా.